తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి విరుచుకుపట్టారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీట్లు తగ్గుతున్నాయని సంకేతాలు వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహాజన సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇక మూసాపేట్ డివిజన్లో నిర్వహించిన ఇంటింటికి బీజేపీ భరోసా యాత్రలో విజయశాంతి పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన నేతలను తమలో విలీనం చేసుకునే దిశగా కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలు చెప్పుకోవాల్సింది పోయి వేడుకల పేరుతో ప్రజల సొమ్మును ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ని జాతీయించుకుని లేపుతూ ఉన్నాడు. ఆయన సీట్లు తగ్గబోతున్నాయి. సో కాంగ్రెస్ కొంచెం లేపితే అక్కడ ఏదైనా సీట్లు పెరిగితే ఆ సీట్లు తీసుకుందాం అన్నది ఆయన కేసీఆర్కి తెలిసిన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ 2018లో ఏం చేసిందో, 12 మందిని ఎలాగ అమ్ముకుందో అదొక ప్యాకేజ్ పార్టీ. సో అదే విధంగా అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా గెలిపిస్తే కాంగ్రెస్ని తీసుకెళ్ళి మళ్ళీ కేసీఆర్కి అమ్ముతాడు. వాళ్ళు అక్కడ ఉన్నదే ప్యాకేజ్. ఎవడైనా వెళ్ళేవాడు ఉంటే ప్యాకేజ్ తీసుకునే వెళ్తున్నాడు. అందుకే ఈ వేస్ట్ న్యూస్లన్నీ పెట్టొద్దు. కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వీళ్ళందరూ ఒక దొంగలే. ప్యాకేజీలు తీసుకోవడం, మోసాలు చేయడం, వీళ్ళు వాళ్ళకి అమ్ముకుంటారు, వీళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కొంతమందిని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలుపుతారు. ఇప్పుడు మా టీఆర్ఎస్ మా బీజేపీని తీసుకొచ్చి కాంగ్రెస్లో కలపాలని ప్రయత్నం చేస్తారు. ఎవరెవరు కలుపుకున్నా వెళ్ళే వాళ్ళందరూ కేసీఆర్ తొత్తులే అని మేము అనుకుంటున్నాం. కాబట్టి వీటన్నిటి ఫుల్ స్టాప్ పెట్టి మర్యాదగా ఉంటే బాగుంటుంది. ప్రజలు గమనిస్తున్నారు. ఒక ఆల్టర్నేట్ అన్నది భారతీయ జనతా పార్టీ అవుతుంది. కేసీఆర్